నమస్కారం, ఎల్జీసీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ఆంధ్రప్రభ వార్తా పత్రిక నందు డ్రగ్స్ కొరియర్ అను శీర్షిక ప్రచురించడం జరిగింది. సదరు వార్తాంశం నందు హెల్మెట్ కేసులపైనే దృష్టి అని వ్రాస్తూ నగరంలో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి, రౌడీ షీటర్స్ రెచ్చిపోవడం నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి, అనేక ప్రాంతాల్లో చిల్లర దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి అని వ్రాస్తూ ముఖ్యంగా హెల్మెట్ లేని వాహనదారులపై 4 నెలలుగా జరిమానాలు విధిస్తున్నారు. ఒక్క బందర్ రోడ్లోనే 4 ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేస్తూ భారీగా జరిమానాలు, అవగాహన కార్యక్రమాలతో బెంబేలెత్తిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా తాళం చెవులు తీసుకుంటూ బెంబేలెత్తిస్తున్నారు అని ప్రచురించినారు. ఇది అవాస్తవం అని ఖండిస్తున్నాము. ట్రాఫిక్ విభాగం ముఖ్య ఉద్దేశం ప్రజలు సురక్షితంగా ప్రయాణించే విధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, దానితో పాటు రహదారి భద్రతా నియమాలు, మోటారు వాహన చట్టాలపై అవగాహన కల్పించుట, రోడ్డు ప్రమాదాలు నివారించుటకు జాతీయ మరియు అంతర్గత రహదారులలో అవసరమైన మార్పులు ఇతర శాఖల సహకారంతో చేయుట మరియు మోటార్ వాహన చట్ట ప్రకారం ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం పైన ప్రచురించిన వార్తా కథనంలో చెప్పబడినట్లుగా అవి శాంతి భద్రతల విభాగం వారి బాధ్యత. అవి ట్రాఫిక్ వారికి సంబంధం లేకున్నా ట్రాఫిక్ వారి దృష్టికి వస్తే ప్రథమ కర్తవ్యంగా శాంతి భద్రతల విభాగం వారికి అప్పగించడం జరుగుతుంది. ఇక హెల్మెట్ ధారణ పైనే దృష్టి పెడుతూ భారీ జరిమానాలు వేస్తున్నారంటం సమంజసం కాదు. మీరు ప్రచురించిన విధంగానే హైకోర్టు ఆదేశాల ప్రకారం కాకుండా ట్రాఫిక్ విధుల్లో భాగంగా మోటార్ వాహన చట్టం అమలు చేయవలసిన బాధ్యత నిర్వర్తిస్తున్నాము. హెల్మెట్ ధరించిన వారిని అభినందిస్తున్నాము. హెల్మెట్ నిబంధనపై నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో సత్యనారాయణపురం ట్రాఫిక్ వారు అవగాహన కల్పించారని ప్రచురించడం జరిగింది. వాహనముల తాళాలు సిగ్నల్ జంక్షన్స్ వద్ద ఆగినప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా హెల్మెట్ ధరించని వారి వాహనములు తాళములు తీసుకోవడం జరుగుతుంది. పై వార్త కథనం ప్రజల్లో ట్రాఫిక్ విభాగంపై దురభిప్రాయం కలిగించేదిగా ఉన్నందున ఈ విధమైన వార్తలు పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇటీవల పడమట మాచవరం చైన్ స్నాచింగ్స్ వారిని ట్రాఫిక్ బారికేడ్ లాక్కొని వెళ్లే వారిని పట్టుకోవడం జరిగింది అని తెలుపుతూ డ్రగ్స్ కూడా పోలీసు వారు సమాచారంపై పట్టుకున్నదే. పాత్రికేయులకు కూడా సామాజిక బాధ్యత ఉంటుంది.